ఒక ఎనిమి క్యాంప్ కొట్టాడు మామ. ఆడు ఎంతలా క్యాంప్ వేస్తున్నాడంటే అసలు ఓపెన్ రావట్లే. ఏమైందంటే మామ మా టీమేట్ అందరూ కలిసి పోషనట్లు దింపారు. సరే కొడదామని చెప్పి నేను దిగా మామ. స్నైపర్ తప్ప ఏ గన్న దొరకలేదు బొంగులోది. మొత్తం స్నైపర్ పట్టుకుని వెళ్తుంటే మా టీమేట్ ఒకడు నాకు ఆడికి చెప్పడం వెళ్ళాను అప్పటికే. ఫ్రంట్లోకి ఎనిమి అనమాట. వాడిని కొడదాం చెప్పి స్కోప్ పెడితే అని నాకు కనబడలా. సరే అని చెప్పి సిమెంట్ హౌస్ ఎక్కాను. ఫ్రంట్లోకి ఎనిమి ఉన్నాడు మా ఎల్షేప్లో. ఆడిని కొడదామని చెప్పి స్నైపరు నాకు తిన్నగా వాడడం కూడా రాదు దాన్ని. కుడుతున్నాను అయినా సరే కొడతాను. ఆ డ్యామేజ్ పోతుంది. ఆడ కదలట్లే. పారిపడేవని చెప్పి ఇలా ఎల్సెప్ దూకేమో ఆడ బొక్కలోనే కూర్చుని వెంటనే పడుకోబెట్టి వెళ్ళగానే మా టీమ్మేట్లు మళ్ళీ 20 కొట్టారా నీటే దీతున్నా ఈసారి. మా టీమ్మేట్ మళ్ళీ నాకు కిందన ఆడికి చెప్పడదని చెప్పి వెళ్ళా. ఆడికి ప్లేన్ రెడ్ కొట్టా. ఆడు నాకు అవ్వలే. తర్వాత బాడీ కొడితే వెంటనే నాకు అయిపోయాడు మామ. సరే ఇంకా లేట్గా లూట్ చేసుకుని ఆడిని చంపేశాం అనమాట. మా టీమ్మేట్ 20 కొట్టి అక్కడి నుంచి ఎక్కువ దూరం వెళ్ళాం మామ. ఫ్రంట్లోకి వెళ్తాం పెద్ద ఫైట్ అనమాట. ఫ్రంట్లోని నేను మా టీమ్మేట్ మాత్రం ఉన్నాము. కొడదామని చెప్పి వాడు పీరియడ్ అడ్డు కొట్టా. ఒకడు నాకు అవగానే ఫ్రంట్ లో టీం అనమాట. నేను అటు ఇటు తిరుగుతుంటే ఒకడు కనబడి నాకు అలా లూట్ చేస్తున్నా. నా ఫ్రంట్ లో ఇంకొక ఎనిమిది దిగడం పైన ఇంటి పైన దిగాడు అనమాట. అది తిన్న కొట్టిన అడ్డు వాడు నాకు వేయడా. ఆడికి చేస్తుంది కకృతి పడి ఫ్రంట్కి వెళ్ళా. టాప్ లో ఇద్దరు ఫైట్ అవుతుంది అప్పటికి. మొదలు దూరేనా ఆడిని నన్ను కెళ్ళి పడుకోబెట్టాడు. కానీ నా కిల్ నాకు వచ్చింది మామ. సరే ఇంక వదిలేసి మా టీం మళ్ళీ 20 కొట్టాడు. ఇక మొత్తం ఫ్యాక్టరీలో దిగామన్నమాట. ఒక్క కిల్ కూడా లేదు ఫ్యాక్టరీలో. ఒక ఎనిమిది కూడా లేడు. పోచినాకు వచ్చాము. ఇంకా అక్కడ కూడా ఎవరు లేడు. మొత్తం పారిపోయారు అప్పటికే లగైతే. సార్ అక్కడి నుంచి మెల్లగా మాసలు తీసుకొచ్చాము మామ. ఫ్రంట్ లో టీం అనమాట. కొడదామని చెప్పి ఒకటి కనబడ్డాడు. ఎంసీతో ఫుల్గా స్ప్రే కొట్టాను. ఆడు వెంటనే ఎల్సీ ఎక్కేశారు మామ. ఆడిని కొడదని చెప్పి తిన్నగా ఎల్సీ ఎక్కా. ఆ నేడికి నాకు అయిపోయాడు. నీడైతే ఇంకా ఫుల్ కిల్ చేసుకున్నా. ఫ్రంట్లో టీం అనమాట. కొడదామని చెప్పి పైకి వెళ్ళాను. ఒక ఎనిమిది ఉన్నాడు పాపం. ఆడు రాగానే ఆ ఫ్రెండ్ అయిపోయాడు. వాడిని కొట్టాను. వాడు అయిపోయాడా. ఇంకా నీట్గా లూట్ చేసుకుని అక్కడి నుంచి ఫ్రంట్ టీం నాకేడు అనమాట. ఆడికి వేద్దామని చెప్పి నేను టాప్కి వెళ్తున్నాం మామ. అప్పుడు ఒక ఎనిమిది కనపడలే. ఒక ఎనిమిది దాక్కున్నాడు మామ. క్యాంప్ గాడు ఆ బొక్కలో కూర్చొని కొట్టాడు మామ. ఇందాక ఎవడైతే క్యాంప్ కొట్టాడో మళ్ళీ ఈడే కొట్టాడు నన్ను. ఆ బొక్కలోనే క్యాంప్ వేశారు. మళ్ళీ కొట్టి పాడదొబ్బాడు. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.